వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, అన్న నాకు మా హస్బెండ్కి గొడవ అయిందని చెప్పాను కదా, మేము బయట కాంప్రమైజ్ అయిపోయాము, మాకు డివోర్స్ వచ్చేసాయి, మాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు అని చాలామంది చెప్తున్నారు. అమ్మ చిటి తల్లి, బయట మీరు కాంప్రమైజ్ అయిపోయినా సరే మళ్ళీ ఎప్పుడైనా మెయింటెనెన్స్ల విషయంలోనూ, తాను ఇస్తానటువంటి కాంపన్సేషన్ విషయంలోనూ, లేదు పిల్లలు ఉండి ఆ పిల్లలకి ఇస్తానటువంటి కాంపన్సేషన్ విషయంలోనూ ఏదైనా మనస్పర్ధలు వచ్చినట్లయితే మీరు బయట తీసుకున్నటువంటి కాంప్రమైజేషన్స్ కుదరవు. అలానే మీరు కాంప్రమైజ్ అవుతున్నప్పుడు మీకు తెలియకుండా వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేస్తారు. దాన్ని గనక వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు వస్తానన్నటువంటి డబ్బులు కూడా మీకు రావు. అందుకని ఈ విధంగా కాంప్రమైజింగ్ లెటర్ చేసుకున్నంత మాత్రాన మీరిద్దరూ పర్మనెంట్గా విడిపోయినట్లు కాదు. మీరు ఖచ్చితంగా కోర్టుకు రావాలి, ఆ కాంప్రమైజింగ్ లెటర్ని కోర్టులో వేసుకోవాలి, మ్యూచువల్ కంటెస్ట్ కూడా మీరు చేసుకోవాలి. మ్యూచువల్గా మీరిద్దరూ కలిపి కోర్టులో డివోర్స్కి అప్లై చేసి ఒక్కసారైనా సరే కోర్టు ఆఫీసర్స్ చేత మీరు కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ ఏదైనా కలిసే ఉద్దేశం ఉందా లేదా అంటే లేదు అని ఖచ్చితంగా నిర్ణయించుకొని అప్పుడు చట్ట ప్రకారం మీరు డివోర్స్ తీసుకుని మీ కాంప్రమైజేషన్ దాని మీద కూడా మీరు ఆమోదముద్ర వేయించుకున్నప్పుడు మాత్రమే మీకు పర్మనెంట్గా పూర్తిగా ఎటువంటి నిర్బంధనలు లేకుండా మీకు విడాకులు వచ్చినట్లు. అంతేగాని పెద్ద మనుషుల సమక్షంలో మేము విడిపోయామని, లేదంటే మా కుల పెద్దల మధ్యలో మేము విడిపోయాము మాకేం పర్వాలేదని మాత్రం భ్రమపడొద్దు. రోజులు మంచిగా లేవు, ఎప్పుడూ కాలం మీకు అనుగుణంగా ఉండదు. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయినా సరే ఆ కాంప్రమైజ్ని కోర్టు ద్వారా మళ్ళీ మరొక్కసారి ఆర్డర్స్ తెచ్చుకునే విధంగా కేసు ఫైల్ చేసి మీరు ఆ కాంప్రమైజేషన్ లెటర్ని కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఆర్డర్ని తెచ్చుకోండి. అదే మీకు లైఫ్ లాంగ్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైనా మీరు పంచాయతీలకు వెళ్ళినప్పుడు అక్కడ రాసినటువంటి అగ్రిమెంట్ల ద్వారా మీరు ఏదైనా కోర్టులో మీరు వేసినప్పుడు ఆ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం మీరు రాసుకునే ఎంఓయూను కూడా కోర్టులో వేసుకుని దానికి సంబంధించినట్టు ఆమోదముద్ర పొంది ఆర్డర్స్ తెచ్చుకోండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.